శుభోదయం పిల్లలు. ఈరోజు మనం శతకసుధలోని మరొక పద్యాన్ని నేర్చుకుందామా? సరే, 6వ పద్యం చూడండి. దీనిని రచించింది రావికంటి రామయ్య గుప్తా. ఈయన రచించిన గౌతమేశ్వర శతకంలోనిది ఈ పద్యం. పద్యాన్ని చూడండి మరి. ధనమదంబు చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధ గనుక కష్టపెట్టువారు కలకాల ముందురా కళ్ళ కాదు రావి కంటి మాట. అంటే ఈ పద్య భావాన్ని చూడండి. ధనమదమ్ము చేత దానవుండైపోయి అంటే నాకే బాగా డబ్బుంది, నన్నెవ్వరూ ఏం చెయ్యలేరు అనే అహంకారంతో దానవుడు అంటే రాక్షసుడుగా మారిపోయి పేదవాడు పడడు బాధ గనక, పేదవాడిని ఎప్పుడు బాధ పెడుతూ ఉన్నాడనుకోండి, అలాంటి వాళ్ళు కష్టపెట్టువారు కలకాల ముందురా, అలా కష్టపెట్టే వాళ్ళు కలకాలం అంటే జీవితాంతం ఉంటారా? ఎప్పటికీ ఉండరు. ఆ దేవుడు అనేవాడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. అతని ఏదో ఒక నాడు శిక్ష అనేది తప్పక పడుతుంది. కళ్ళ కాదు రావి కంటి మాట. కళ్ళ కాదు, కళ్ళ అంటే ఇది అబద్ధం కాదు, నిజం అన్నమాట. ఇది అర్థమైంది కదా పిల్లలు? ఈ పద్యాన్ని బాగా కంఠస్థం చేసి నేర్చుకొని ఆన్లైన్ క్లాస్లో ఎవరు బాగా చెప్తారో చూద్దాం మరి. ఓకేనా? బాయ్ చిల్డ్రన్.